హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి గుడ్లా ఛానల్. ఈరోజు వంకాయ మసాలా కర్రీ చేశానండి. ఇది అన్నంలోకి అలానే చపాతీలోకి పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే వంకాయ కర్రీ కదా, చాలా బాగుంటుందని చెప్పాలి. దీనికోసం నేను నల్ల వంకాయలు తీసుకున్నాను. వాటిని కడిగి ఇలా మధ్యకి కట్ చేసి మధ్యలో ఘాటు పెట్టేసి వంకాయకి మధ్యలో ఘాట్లు పెట్టి మసాలా స్టఫ్ చేశాను. అదేవిధంగా కర్రీ అని చెప్పాను కదా, దానికోసం ఉల్లిపాయలు, టమాటో, పచ్చిమిర్చి, కొంచెం మసాలా ముద్ద మిగిలితే అది కూడా పక్కన పెట్టేశాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మసాలా మనకి ఇంట్లో బేసిక్గా ఏముంటాయో ఆ మసాలాలే నేను తీసుకున్నాను. లైక్ ఉప్పు, పసుపు, కారం, మసాలా పొడి ఉంటుంది కదా, అది ధనియాలు, జీలకర్ర పొడి అన్నీ వేసి స్టఫ్ చేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఈలోపు ఉల్లిపాయలు కూడా తరిగి ఇంకో పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ పొయ్యి మీద ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ముందు కరివేపాకు వేసేసానండి. ఎందుకంటే కరివేపాకు ఫ్లేవర్ ఆయిల్కి పడుతుంది కదా, అందుకని. సో వంకాయలన్నీ అలా వేసేసుకొని చక్కగా వేపేసుకున్నాను. చూస్తున్నారు కదా, పొయ్యి మీద అలా పెట్టి వేపేసుకున్నాను. ఇది అయిన తర్వాత వెనక్కి ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్క కూడా తిప్పేసుకొని మనం చేసేసుకొని కూర ఎలా అయితే చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. వంకాయలు వేగిన తర్వాత కడాయి పెట్టుకొని కడాయిలోని ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేపుకొని ఆ తర్వాత కొంచెం ఉప్పు, కారం వేసి నీళ్ళు వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత లాస్ట్లో ఈ వేపుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే అయిపోతుంది. ఈ రెసిపీ ఆల్రెడీ అంటే వంకాయ వేగటం ఒక్కటే మనకి తెలియదు, కానీ మిగిలిన ప్రాసెస్ అంతా కూడా మనం గుత్తి వంకాయ చేసుకుంటాం కదా, అదే ప్రాసెస్, అందుకే చూపించలేదు. ఇదేనండి, ఉంటాను.